హాలాహల విషయాన్ని మింగి గొంతులో ఆపుకున్న శివుడు మళ్లీ కైలాసం వైపు కదిలాడు. అతని పరివారం అతని వెంట వెళ్ళింది. అతని శక్తి అపారమైనది అయినప్పటికీ అతను తల తిరుగుతున్నట్లు మరియు మూర్ఛిపోయినట్లు అనిపించింది. మరియు దారిలో కొంతసేపు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అతని కళ్ళు మూసుకుపోతున్నట్లు అతను భావించాడు. కానీ అది అతనిలో లోతైన ధ్యానం యొక్క ప్రారంభంలో లేదు. అతనిలోని యోగి బలహీనంగా అనిపించడం ప్రారంభించాడు. అతని పరివారం అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. వారి ప్రభువు ఎందుకు వింతగా ఉన్నాడు? విశ్వం యొక్క అనంతం నుండి ఉరుముల చప్పుడుతో ఒక స్త్రీ ఉద్భవించింది. లోతైన రాత్రిలా చీకటిగా తెగిపోయిన చేతుల నడికట్టు మరియు తెగిపోయిన తలల దండ మాత్రమే ధరించి ఆమె కాళిని గుర్తు చేసింది. కానీ కాళి రూపం పాపుల హృదయాలలో భయాన్ని కలిగించినప్పటికీ ఆమె ముఖం నవ్వుతూ మరియు ఉత్కృష్టంగా ఉంది. ఆమె కూర్చుని శివుని తలను మెల్లగా తన రొమ్ముకి ఎత్తి తన పాలను తాగమని కోరింది. అతను తండ్రుల తండ్రి, విషం ప్రభావాల నుండి విలవిలడాడుతున్న మహాశక్తివంతుడైన శివుడు శిశువులా పాలిచి త్వరలోనే తన శక్తిని పొందాడు. విషం కాలిపోయింది, కానీ ఇకపై అతనిని అధిగమించకపోవడంతో శివుడు తన తల్లికి నమస్కరించాడు మరియు ప్రపంచం విశ్వానికి తల్లి అయిన తారను గుర్తించింది. అందుకే ప్రజలు తారకాపీఠ ఆలయంలో తల్లి తారను శివుడికి పాలిచ్చిన తల్లిగా పూజిస్తారు. కైలాసానికి ఎదురుగా తూర్పు వైపు మేరు పర్వతం ఉన్నది. అది కైలాసం ముందు నిలబడ్డ వృషభం వలె ఉంది. మేరు, మందరం, కైలాసం ఇవన్నీ శివ నివాసములే. పర్వతములన్నీ శివస్థానములే. మేరు పర్వతం పైన కొన్ని శివాలయాలు ఉన్నాయి. వాటిని దేవతలు ఆరాధిస్తారు. ఒకచోట రత్నశాల వనం ఉంది. అందు శివ శక్తుల ప్రత్యేక ఏకాంత మందిరం ఉంది. అందులో అమ్మవారు, శివుడు ఉంటారు. వారితో అమ్మవారి గణములు ఉంటాయి. ఏ పురుషుడు అందులో ప్రవేశించడానికి లేదు. ఒకవేళ ఎవరైనా పురుషుడు ప్రవేశించడానికి వెళితే వారు స్త్రీగా మారిపోతారు. అంటే శక్తిమయమైన ధామమని చెప్పడం.